Never run towards money. You learn the skill, the money will automatically come to you. He said to me, that thing was in my mind. When you run towards the money, you won't get the money. You never get the money. Yeah. You ever read the book Law of Attraction? Yeah. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నికీ ఇన్ యూకే. ఈ వీడియోలో మనము ఒక డే అంతా డెలివరీ బాయ్ తోని టైం స్పెండ్ చేయబోతున్నాము. ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ది షిఫ్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద షిఫ్ట్ అండ్ మ్యాక్సిమం మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తా. డెలివరీ బాయ్ లైఫ్, అందులో బెనిఫిట్స్, లాస్ మొత్తము కవర్ చేయడానికి ట్రై చేద్దాము. ఆ డెలివరీ బాయ్ ఎవరో కాదు, మన ఇంటికి కొత్తగా రాబోతున్న రూమ్మేట్. ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు, అతని ఫ్రెండే వస్తున్నాడు. అతను ఏషియన్, బట్ ఇక్కడనే పుట్టి పెరిగిండు మనోడు, ముస్లిం. సో మస్తు ఉంటుంది యాక్సెంట్ మనోంది. హిందీ కొంచెం కొంచెం వస్తుంది. సో అడిగినుంటి, బ్రో నువ్వు డెలివరీ చేస్తావు కదా, నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన, మా వాళ్ళకి కొంచెం చూపిస్తే డెలివరీ బాయ్ ఎట్లుంటాడు, ఏం చేస్తాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా, ఆ జాబ్ ఎట్లుంటుంది, అందులో ఎంత కష్టం ఉంటుంది, ఈజీ ఉంటుందా, హార్డ్ ఉంటుందా, కొంచెం కవర్ చేస్తా, నేనేం డిస్టర్బ్ చేయ, ట్రై చేద్దామంటే, నో బ్రో నీకు ఏం కావాలంటే అది చేసుకో, ఇఫ్ ఎనీబడి ఎవరికైనా హెల్ప్ అయితే నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు. పొద్దున్న 7:30కి వస్తాను గైస్. ఇప్పుడు టైము 10 అవుతుంది. వర్క్ కంప్లీట్ చేసుకొని కూర్చున్నా, పండుకుంటా. మళ్ళా 7:30కి అంటే 7కి లేచి రెడీ అయిపోయి బయట రెడీ ఉంటా 7:30కి. ఎందుకంటే మనం జాబ్ కదా, నేను టైంకి లేకపోతే మనోనికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో నేను రెడీ అయ్యి టైంకి బయట ఉంటా. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ద డెలివరీ బాయ్ లైఫ్ ఇన్ దిస్ వీడియో. ఇప్పుడు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద రీసెంట్ వీడియో ఎండ్ వరకు చూడండి. రీసెంట్ ఒక వీడియో అప్లోడ్ చేసిన మన కొత్తగా వచ్చే ఇండియన్ స్టూడెంట్స్కి యూకే గురించి కొంచెం నార్మల్గా బ్రీఫ్ చెప్పిన. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తా లింక్. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో గైస్. గుడ్ మార్నింగ్ గైస్. టైం వచ్చేసి 6:57 అవుతున్నది. మనోడు వస్తాడు ఇంకా హాఫ్ అన్ అవర్లో. స్నానం చేసి దేవునికి దీపం పెట్టి రెడీ అయ్యి వెయిట్ చేస్తాం మనం గురించి. వెళ్దాం చలో. దీపం పెట్టేసిన గైస్. ఈరోజు ఎక్కువసేపు చేసిన, ఎందుకంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే బల్కంపేట వెళ్ళాం మా కళ్యాణం. ఈరోజు హైదరాబాద్లో ఉంటే మంచిగా కళ్యాణం పోతుండే. ఎవ్రీ ఇయర్ టికెట్ తెప్పించుకుంటుండే ఎవరితోనన్నా, కంపల్సరీ తెప్పించుకొని పోయి కళ్యాణం రోజు కంపల్సరీ అటెండ్ అవుతుండే నేను మా మమ్మీ. కానీ ఈరోజు ఏం చేస్తాం, మనసు అంతా అట్టే ఉంది. అందుకే దేవునికి మంచిగా ఫ్రూట్స్ అవి పెట్టి మంచిగా నీట్గా డెకరేట్ చేసి చేసినాం. బ్రెడ్ తినేసి రెడీ అవుతాయి గైస్. వెయిట్ చేస్తాం కాసేపు కోసం. చలో. వెయిట్ చేస్తున్నా మనం గురించి. రెడీ ఉండమన్నాడు, 7:50కి వస్తా అన్నాడు. టైం 7:49. నాకు భయం, ఎందుకంటే మళ్ళా నా వల్ల లేట్ అయింది అనుకో మళ్ళా అని చెప్పి నేను దబదబా వేసి రెడీ అయ్యి కూర్చున్నా. కొంచెం వెయిట్ చేద్దాం. చలి పెడుతుంది కదా ఫుల్, మామూలుగా లేదు చలి. జుల్ఫా మేరీ జుల్ఫా. నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 1.5 years బ్యాక్, 2 years బ్యాక్ మబ్బులు 5 గంటలకు లేచి వరకు పోతుండే నేను. అది గుర్తుకొస్తుంది ఈరోజు. చలో గాయస్, వచ్చేసిండు ఆసిఫ్. How are you, bro? I don't want to be late. How are you? All okay. Start your vlog, bro. Yeah. When do you wake up usually? Bro,
I woke up about 15 minutes ago. Really hard to sleep last night. Come back. Nice van, bro. Get comfortable with answering things now. Yeah. Anyway, I have a day off, so it doesn't matter. You off today or just a week? I took a week off because I have so many hours left, so I don't want to waste them. Okay. Yeah. Asking something? So what made you want to start YouTube? One day, like 2 weeks ago, I was frustrated because my car had a breakdown. So when I was booking cab from Amazon, there is no cab. I even afford to pay like £15, which is more than what we pay usually. So I was very frustrated and I made a video and posted in my Insta, like my private account. So many people gave me a response like, why don't you start, because we enjoy watching you, the way you talk, they say it's very funny. So I thought, like, why not to try, and just I posted a YouTube video in my account. So it had nice views, so I posted one more. It's getting nice views, so I put another, and now we are here. But I enjoy this because this is not like my full-time job. This is just for my time pass, what we say, like a hobby. I used to stay alone before Ali came. Hazard reported ahead. This makes me feel lose loneliness. It's like I feel good doing this, so I don't want to stop. The biggest problem in today's society as men, loneliness. Yeah. You come to a new place, you go to a new country, you start your life by yourself, you don't know anyone. Yeah. Biggest, hardest task to do is not to make friends, but to know the right people. Time 8:50 అవుతుంది guys. On the way పార్సల్స్ తీసుకొనిగా పోతున్నాం. పార్సల్ పిక్ చేసుకుని అక్కడ నుంచి డెలివరీ. వెళ్ళండి సూర్యుడు కూడా బయటికి. ఇప్పుడు ఇట్లా పోతాం కదా రోడ్స్, ఎవరి లేన్లో వాళ్ళే పోవాలి. లెఫ్ట్ పోవాలంటే ఇండికేటర్ వేసుకోవాలి, రైట్ పోవాలంటే రైట్ ఇండికేటర్ వేసుకోవాలి. మళ్ళీ అది బైపాస్ అంతా పెద్ద మస్తు రూల్స్ ఉంటాయి కదా. ఎవరి లేన్లో వాళ్ళే పోతారు. ఎంత బిజీ ఉన్నా సరే ఓవర్టేక్ అవుతుంటుంది. నీకు వెళ్ళాలంటే ఇట్లా సైడ్ లైట్ వేసుకో, వెళ్ళిపో, అంతే, ఖతం. సో what are the expenses, like monthly? How much you pay for the van, the fuel, like around a range is something like estimate? Because I've just started, like it's less than a week, I'm not really too sure. For what I know, the van rental is around about 270 every week, and then fuel is probably like 25-30 pounds every single day you work. Crazy. It's expensive. Very expensive. Yeah. But the rental is also too much. Very high. This is why when I started this, I thought, I'll try, let me see if it goes good. So what's your 1 week review? Is it okay, or is it worth it or not? It depends. I mean, it's worth it if you live at home with your parents, you don't have any bills, then you can make a lot of money. But if you live by yourself, you have other expenses, you're always away, you're always working every single day, you have to work 6 days to make money, because your first 1 or 2 days, maybe sometimes 3 days covers the van rental every week, and then the rest you make fuel and then for yourself. So this is when you have to add up expenses versus so it's not a hard job. It's pretty straightforward. Depends on the individual circumstances. Yeah. So individual circumstances make a big difference if it's worth it or if it's not. కసీఫ్ ఏమంటున్నాడంటే, ఇది వర్తా కాదా అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఇక ఇప్పుడు నీకు ఫ్యామిలీ ఉందనుకో, నీకు ఎక్కువ ఉంటుంది ఖర్చు. ఇప్పుడు ఫ్యామిలీ లేదనుకో, తక్కువ ఉంటుంది ఖర్చు. మంత్లీ వీక్లీ మనోడు 270 pounds పే చేస్తారంట కార్కి. రెంటల్, ఫ్యూయల్ 30 pounds, అంటే మన ఇండియన్ మనీతో కన్వర్ట్ చేస్తే వారానికి
40,000 కార్కి, దగ్గర అంటే దగ్గర 4-5 డైలీ పెట్రోల్. అంటే ఏం మిగులుతాయి అంటే అనుకుంటున్నాడు, ఇది వర్తా కాదా అంటే చెప్తున్నాడు. మన ఇండివిజువల్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నీకు ఫ్యామిలీ ఉండదు ఉంటే సరిపో, సో నీ ఒక్కో నీడ్స్కి అంటే ఓకే ఉంటుంది అని అంటున్నాడు. అది కథ, అది సంగతి. Look at the stability. Crazy. So this is your phone for delivery. This is phone for driving. I use this. You see, I need to wait. So, We need to wait to pick the parcels. yeah. So the parcel you pick from here. The warehouse. Yeah, my house is there. Okay. Well, because I have time, we go fuel up. Mhm. And then we go from there. So what time they usually give you parcels? Normally like 4 to 10. 10. Okay. So I'll go 40 minutes. Okay. I like to always be early, you know. If Yeah. any problems, That's good actually. You need to be early. always be early. Yeah. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆయన టైం ఉందంట, ఇంకా వెళ్ళి వచ్చేసినాం తొందరగానే. కాఫీ తాగి అవి ఫిక్స్ చేసుకొని డెలివరీ చేసి ఇంటికి వెళ్ళిపోవడం, అంతే సింపుల్. మ్యాక్సిమం ట్రై అయ్యి కవర్ చేస్తున్నా. నాకు ఫస్ట్ టైం పర్ఫెక్ట్ వ్లాగింగ్ చేస్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ గైస్. చలో కాఫీ తాగేసి పోతాం. చలో ఎనర్జీ డ్రింక్ తీసుకున్నాం. కార్డ్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మ్యామ్. ఇది ఆయేష్ వెళ్ళిపోతుంది. Pardon? When we finish to eat, we're going to be driving all day. So. Yeah, take something. What do you want? I don't eat much. This one enough for me. Okay, let's go. If you want, take something. No, we get something from somewhere else. Uh-huh. We'll go next stop. Yeah. Just looking for order. Mm-hmm. How many deliveries you got? So, 129 parcels Mm-hmm. in 87 locations. 87 locations. Okay. I think we will finish soon today. Yeah, not too bad. 127 parcels ఉన్నాయి guys. కంప్లీట్ చేసి వచ్చింది జల్దే. ఇప్పుడు మనకు ఒక యాప్ ఉంటుంది దీనికి డెలివరీకి. యాప్ లాగిన్ చేస్తే మనకి ఎన్ని ఇస్తారో తెలిసిపోతుంది. 129 వచ్చినాయి కసీస్కి. 89 లొకేషన్స్ ఉన్నాయట. రెగ్యులర్గా పోతాం కాబట్టి ఒకటే ఏరియా ఇస్తారు. ఒక్కో డ్రైవర్కి ఒక్కో ఏరియా ఉంటుంది. మనకు బిషప్ ఆక్లాండ్ వచ్చింది. ఒకటే స్ట్రీట్లో 10 ఉంటాయి guys. అట్లా అన్నీ సార్ట్ చేసుకోవడంలోనే ఇబ్బంది ఈ డెలివరీస్కి. ఒక గల్లీలో పోయినాం అనుకో, ఆ రోడ్లో ఒకటి, ఈ రోడ్లో ఒకటి, ఒక ఏరియాకి సంబంధించి 10-15 ఉంటాయి. ఏ ఏరియా సపరేట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ పోయేటప్పుడు ఆడ డెలివరీ చేయడానికి. వ్యాన్ ఉంది కాబట్టి ఫరక్ ఏం పడదు, అంతే చేసుకోవచ్చు. కార్లో చేస్తూ అనుకుంటా తలకాయ నొప్పి మామూలుగా ఉండదు. ఆడ జాగా ఉండదు, వాడు ఏడ సార్ట్ చేసుకుంటాడు అవన్నీ పాపం. సో లోపల ఏదైనా పార్సల్ పిక్ చేసుకోవాలంటే మనకి సేఫ్టీ ఉండాలి. సేఫ్టీ వెస్ట్, సేఫ్టీ బూట్స్ రెండు ఉంటేనే అలౌడ్. ఎగ్జాక్ట్లీ రైట్. వితౌట్ సేఫ్టీ యూ ఆర్ నాట్ అలౌడ్ టు. They won't give you nothing. Yeah. They send you home. సో అది గైస్ వచ్చేసి చలో. సో యూ హ్యావ్ 86 stops, 106 locations, 129 packages. Okay. మరి ఏటీఎం ఎంత ఉంది?
How much is per liter? It is 183. 183. Fucking no good, man. Too much high. This is a petrol or diesel? Diesel. Yeah. అయితే బ్లాక్ డీజిల్ ఉంటుంది, గ్రీన్ పెట్రోల్. ఏముంటది అంటే వ్యాన్ తీసుకొని వేరే లోపలికి పోవాలి. వాళ్ళు పార్సల్ ఇస్తారు సార్ట్ చేసి, మనం లోడ్ చేసుకొని యాప్ లో స్టార్ట్ చేసుకొని అది డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. యాప్ లో డైరెక్షన్ చూపిస్తూ ఉంటే దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది లోపల తీయనీయలేదు, లోపల అమెజాన్ లోపల కెమెరా లేదు. Millionaires. And while I am glad some people have become richer and richer, I caution them that in the long run, it's not how much money you make, it's how much you keep and how many generations you keep it. So, ఇంకోటి ఏంటంటే అందరు పాటలు వింటా ఉంటారు కార్లా, కానీ కజీమ్ మాత్రము ఆడియో బుక్, రైట్? ఆడియో బుక్ వింటా ఉంటాడు. అంటే బుక్స్ రీడింగ్ చేస్తారు కదా వాళ్ళు చెప్తుంటారు, మంచిగా వింటా ఉంటాడు. అది నిజంగా మంచి క్వాలిటీ. అది నాకు కూడా చెప్తుండు, యూ ఆల్సో లిజన్, యూ ఆల్సో మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లైఫ్ గురించి తెలుస్తుంది. బుక్స్ రాస్తాడు. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ డూ యూ రైట్? Right, me myself, what I'm writing. So I'm writing books on like knowledge and wisdom. You know, if you, for example, I give you a subject, it's like, Give me any subject. so the subject's different every time, you know. So, I mean, what kind of books do you write? Like, or do I listen to or read? you said you write and you listen. I write my own book based on everything I've gone through in my own life. So, like the lessons I've learned in life about, you know, family, friends, trust, loyalty, love, because I've gone through quite a bit in my life, you know. So for me, it's like what is writing the lesson I've learned and teaching people that, look, if you go through something similar in life, then you know you have the answer there to work out the issue or how to fix the problems. Whereas me, it took me many years to learn this, you know. So for me, it's like giving the knowledge for a small fee or for someone to take and apply to their own life, you know. That's really a good quality, actually. So it saves you a lot of time Yeah. to learn. You know what I mean? Like a lot of people who are older than me, I always ask them, give me like a life lesson or give me some information or help me solve a problem. And they tell me like, oh, okay, if you have like, for example, in Asian culture, like South Asian, a lot of problems in marriage, you know. So like husband and wife, they fight all the time, you know, and picking the right woman or picking the right spouse, that's a big problem, big issue at the start. If you pick the right person, you'll have less problems. Exactly. For example, and then when you have children, But how to know if the person is good or bad? this is the thing, you have to learn and read the book to understand, because it's not something that you can just explain. It's, for example, there's little things. So if you find a partner, for example, where if for a guy who falls in love with a girl who's like materialistic, for example, who likes to spend money and likes designer things, this later on is going to be a problem if you can't keep up with that lifestyle, you know. And then if you have children with this person, they're going to automatically be accustomed to this lifestyle. So for example, like me and you, when we grew up, we never had materialistic things. So for us, it was never, we wanted these things, but it was never, you know, never a big problem if we never had them. Whereas some people, if they're born into this, it's always going to be a problem if they don't have this, you know. So this is a, for example, or if you find someone, you know, like someone who's too kind or too nice, they'll always say yes to everything, and this is always a problem. You know, because I was speaking to one of my friends before. He was saying to me like, look, I have this issue. I gave my friend, you know, come to the shop, and he was saying he wanted some of the products and he'll pay me later.
And eventually he took the products and never paid him. I said, look, you can't always, and business is different to friendship, you You know. cannot be nice in business. Yeah. Business is business, bro, because you have your own bills, you have your own like worries and stresses that you need to focus on. And when people come, they take your kindness for weakness. You know, this is another subject. Exactly. Topic. Yeah. So there's the subjects that I discuss and talk about and I'm writing about are how to navigate through all of this based off what I've gone through and all the information and all the advice. We will make a video on this in future if you got a time. Yeah, absolutely. But it's a long subject, so Yeah. it's a very snippet I give, you know. So it's not even just this, it's like another subject would be like growing up without a father or a mother, you know, so how that psychologically affects the child. So for example, with me, I have my father, but he was never around when I was younger, so this was detrimental for me when I grew up because I had to learn everything by myself. I didn't have, you know, a father figure there to discuss certain topics with, like, you know, the little things like how to shave or Yeah. who to speak to about certain subjects, you know, all these little things. Those are the little things, but that makes a big impact. Absolutely. And then when you grow up, as you become a young adult, it's very hard to navigate because when you compare your life to friends, for example, who have a father figure there who's present, they can always turn to for advice or, you know, what to do in scenario situations where if you don't have that, you have to work it out yourself, which is very difficult sometimes. Yeah. And it's also with like people who don't have any siblings, so they don't have anyone to vent their issues or problems or get a second opinion on as well. So all of these subjects, there's many different like things I talk about and what I'm writing about. We will discuss this for the future. But if you want to know more, just drop a thumbs up and let us know, and we can discuss the next topics on Yeah. the next journey. You know, so these type of things, what you'd like, Hazard reported ahead. what you'd like us to discuss, what sort of information you'd want to know about, what sort of topics you want us to discuss more about. You know, we're very open to hearing. Even if it helps a little, like less people, even if one person, we will be more than happy. And always remember, there's no such thing as a stupid question because every question has an answer. There is no such thing called stupidity. Depends on the person thinking. It's like Albert Einstein said, if you judge a fish on its ability to climb a tree, he will always think he's stupid. You understand? Yeah. Whereas if you judge him based on his ability to swim, he'll be incredible. He really has a good knowledge. అసలు మస్తు ఉంది guys, మస్తు మాట్లాడతాడు తెలుసా, బుక్స్ రాస్తాడు, అది చేస్తాడు, అయితే మస్తు అనిపిస్తుంది. You're like a book of knowledge. Yeah, The way you speak, it like attracts me. yeah, this is what I mean. It's like you can ask me any question and I'll give you an answer. So if you have any questions you want to ask me about life, about anything, if you think about any, let me know. Even in the comments, write any questions. We can answer them the best as we can. You know. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్, మంచిగా మేము రిప్లై ఇస్తాం నెక్స్ట్ వీడియోలో. అట్లనే మీకు ఇంకేమైనా వీడియో కావాలంటే చెప్పండి, దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, అది మెయిన్ మోటో. ద మెయిన్ మోటో ఇస్ టు ఇంప్రెస్ ద ఆడియన్స్ అండ్ షో అవర్ డైలీ లైఫ్. నో డ్రామా, నథింగ్. ఇప్పుడు దీని మీద ఇట్లా స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ మీద నంబర్ ఉంటుంది, యాప్లో చూపిస్తుంది నెక్స్ట్ డెలివరీ ఏందని నంబర్. ఆ నంబర్ చూసుకొని మనం డెలివరీ చేయాలి. ఫస్ట్ డెలివరీ దగ్గర ఏం చేసిండంటే సార్ట్ చేసుకున్నాడు మొత్తం, ఈ స్ట్రీట్లో ఏమేమి ఉంటాయని ఒకటి దాకా ఇట్లా పెట్టుకుంటారు, అంతా పెట్టుకొని ఇచ్చేసుకోవాలి మనం దాన్ని బట్టి. అది సో అంతే ఇక. అట్లా నంబర్ చూపిస్తుంది, ఇక్కడ నంబర్ చూసి ఈ బార్ కోడ్ స్కాన్ చేసి
డెలివరీ చేసి వచ్చేయాలి కథ. మళ్ళా కనబడ్డాయి గుర్రాలు. ఏయ్ ర్రి ర్రి వచ్చి తన్నింది అంటే మొత్తం ఎగిరి పడతామాడ అంతున్నాయి. చూసిన గుర్రం అయితే అది ఇంకా పెద్దగా ఉన్నది, మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నది. వచ్చి ఇట్లా నెమురుతుంటే మంచిగా నెమిరిపించుకుంటున్నది. అది ఇట్లా మస్తు అనిపించింది. అని ఆ మైక్ లోపలనే ఉన్నది గాయస్. ఏం చేయాలి చూసుకోలే నేను. బిగినర్ మిస్టేక్స్ అన్నీ. చలో ఇవన్నీ పార్సల్ చేసినాక లాస్ట్ కలుద్దాం. ఎందుకంటే ఇక మనకు కూడా మనల్ని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇక చాలు. చలో రేబీస్ క్యాస్టల్కి వచ్చినాం డెలివరీ చేయడానికి. ఆడ ముంగడ చూస్తే క్యాజువల్ ఉన్నది. ఏం క్యాజువల్ ఏమో. అక్కడ లొకేషన్ ఒకటి చూపిస్తుంది, డెలివరీ ఒక దగ్గర ఉన్నది. ఇట్లా ఉంటాయి చిన్న చిన్న డిఫికల్టీస్, ఇట్లా వస్తూ ఉంటాయి. అంతసేపు ఆగాలి గైస్. ఆగి చెప్పాలి. వాళ్ళు ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది ఆడ. అప్పుడు పోయి ఇవి ఇచ్చేసి రావాలి. ఇంత టైం టేకింగ్ ఉంటుంది. గోడలకైనా ఎట్లా పోవాలి? ఆర్డర్ పెట్టేటప్పుడు కొంచెం ఉండాలి కదా. ప్లీజ్ అర్థం చేసుకుని డెలివరీ బాయ్ కష్టాలు. Back out to turn left and go straight down. It's a big metal gate. I believe so, yeah. It's a big, massive, like, metal black gate. I need to be through the houses on the other side of the fence. The way you came in? No, other way. గాయస్ ఏం గాయస్ ఇది? ఎవరు రాజు ఇంటికి పోతున్నట్టే ఉంది ఈ డెలివరీకి. అక్కడ గేట్కి కోడ్ ఇచ్చిండు. ఈ ఒక్క నీళ్ళే ఉన్నట్టుంది వాంది. ఐ థింక్ హీఈస్ ద ఓన్లీ వన్ లివింగ్ హియర్ ద డెలివరీ. అమ్మ ఏంది? Oh, look, house. Yeah. Look at that. బాబా ఒక ఆమె కలిసినాం ఇక్కడ. ఆమెకు ఫస్ట్ పార్సల్ ఇచ్చినాం ఈ ఏరియాలో. ఇక ఎవరు ఎత్తుతారో ఆమెకే ఫోన్ చేసి అన్నీ ఆమెకే ఇద్దామని చూస్తున్నాం. ఆమె నాకెందుకు ఇస్తున్నావు ఆయన, నాకేం సంబంధం అంటుంది. ఇక్కడ ఏం లేవు ఇల్లులు, ఆ ఒక్క ఇల్లే కనబడ్డది. ఆమె సుపీరియర్ లెక్క ఉన్నది. ఇక్కడ టైంపాస్ అవుతుంది. మనోడు ఆమె దమ్ 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 చేస్తున్నాడు. వీఆర్ ఇన్ టు ద వుడ్స్. ఎక్కడెక్కడ తీసుకుపోతున్నారు ఆయన. అడవిలోకి వచ్చినాము డెలివరీ చేయడానికి. వి కేమ్ ఇన్ టు ద జంగల్. ఈడెవరు ఉన్నారా డెలివరీ చేయడానికి? నాకు అర్థమవుతలేదు. అడవిగా వచ్చింది. అడవిలో ఉన్నాము. నేనున్నా కాబట్టి టైం పాస్ అని అవుతుంది. నేను లేకపోతే ఉంటే ఇంకెంత ఇది అవుతుండే పర్సన్ అయిపోతుంది. ఇది ఘోరంగా గైస్. ఇది ఆడికైనా ఇంత దూరం వచ్చిన దగ్గర 2 కిలోమీటర్లు. Oh, what the fuck is locked? లాక్ చేసేసి. Then why did he give the code then? You see if there is any flat service over there. That's this side is okay. I need to wait for this one. Yeah. ఈ అడవిలోకి వచ్చి ఇరికినట్టే ఉంది ఇది. వాళ్ళు ఆడ యాక్సి ఇచ్చినప్పుడే ఉండాలి. 2 కిలోమీటర్లు వచ్చినాము దగ్గర. అడవిలోకి వచ్చినాం డెలివరీకి. ఇట్లా చేసి లాస్ట్కి వచ్చినాం. అమ్మ అక్కడ వేరే రోడ్లోకి వచ్చినాం. లాంగ్ రోడ్ ఇది. లాస్ట్కి ఇన్ని పార్సల్ మిగిలినాయి గైస్. 87 ఉండే. 87 పార్సల్స్ ఉండే. మొత్తం కథం చేసినాం. లాస్ట్కి 30 మిగిలినాయి. కలిసిపోయింది బాబు. ఆ పెట్రోల్ చూపిస్తుంది చూడరే.
అప్పుడు ఎంత ఉండే పెట్రోల్ మొత్తం అయిపోయింది 30 పౌండ్లు. అంటే ఇంకా 30 ఉన్నాయి, 30 పౌండ్లు అయిపోయినాయి. ఇంకా 20-30 పార్సల్ ఉన్నాయి. అది సంగతి అట్లుంటుంది. ఏం మిగిలే అనిపిస్తుంది నాకైతే. ఫుల్ టైం చేసుకుంటే మిగులుతాయి, కానీ ఇట్లా ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుండా అయితే ఏం మిగిలేటట్టు లేవు. అంతేం అనిపించలే నాకు కూడా. కసీస్ కూడా అదే అంటున్నాడు, ఏం మిగిలేవు తలకైనా పండు. ఆడ జంగల్లోకి పోయినాం నాయన, అడవిలోకి పోయినాము, సముద్రంలోకి పోయినాము, అన్నీ తిరిగినాము. అడ్వెంచర్ అయింది పెద్ద ఇది. ఆ ఫస్ట్ పోయినప్పుడే సగం పెట్రోల్ అయిపోయింది. అంత ఉంది. ఆడు ఓపెన్ యాక్సెస్ ఇచ్చిండు. ఆ అడవిలోకి పోయినాము 2 గంటల. నీ అమ్మవాడు అటు మళ్ళీ తిప్పుకొని పోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం అది. 07 507 అయిపోయినాయి లాస్ట్ ఇవే. ఇక మా ఏంద్ర నాయన ఒక పార్సల్ ఉన్నా, ద లాస్ట్ పార్సల్. హౌ వాజ్ ద డే? సీరియస్లీ అసలు చెప్తున్నా, చాలా ఘోరంగా ఉంది డెలివరీ. కానీ ఫుల్ టైం చేసుకుంటే బాగుంటది, కానీ ఇట్లా పార్ట్ టైమ్స్ డజంట్ వర్క్ రైట్. This I'm only training, so it's less deliveries. But when I'm full time, after 3 weeks, you get over 150 parcels. You don't come home till about 7-8 o'clock at night. So this is short delivery. At what time we started? Like we started I left the house for I picked you up for 8 o'clock. 8 o'clock. And we will finish by, what's the time now? So 5 o'clock. Yeah, 5 o'clock finish అయిపోయింది guys. అది కథ. సో ఇట్లుంటది డెలివరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. యూ వాంట్ టు సే సంథింగ్? I'll see you on the next video. ఇప్పుడు కసీఫ్ కూడా వస్తూ ఉంటాడు వీడియోలా, మన రూమ్కి వస్తుండు కదా. మేము కూడా కలిసి బ్లాగ్స్ చేస్తాము. ఇట్లనే సపోర్ట్ చేస్తుంటారు గైస్. సో ఫినిష్ ఇట్ కసీఫ్. Say like, share and subscribe. Like, share, subscribe. I'll see you on the next video. It's been a pleasure. I wish you all a good day. And thank you, bro. Thank you.